అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ నవీన్ తేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ క్యాబినెట్. ఈ ఏపీ క్యాబినెట్లో ఎవరు స్థానం దక్కించుకుంటారు అనే అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఏపీ క్యాబినెట్లో స్థానాలు దక్కించుకున్నారు. వారి లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఈ రోజు అయితే వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టు అంటే ఎంపిక చేసినటువంటి క్యాబినెట్ మంత్రులుగా, ఈ క్యాబినెట్ మంత్రులుగా ఎంపిక చేసుకున్న వారి లిస్టు కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే కానీ సంచలనాత్మకంగా కూడా ఈ లిస్టుని అయితే తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా యువతకి పెద్దపీట వేయటంతో పాటు ఇందులో ఎక్కువగా ఎడ్యుకేటెడ్ వ్యూలో కూడా చూసినట్టుగా మనం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏపీ క్యాబినెట్ అంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎవరు స్థానం దక్కించుకున్నారు, వారి యొక్క పేర్లు ఏంటో కూడా చూద్దాము. మొత్తం 24 మంది క్యాబినెట్లో అయితే స్థానం దక్కించుకున్నారు. అయితే వాళ్ళ పేర్లు మనం చూసినట్టయితే మొట్టమొదటిగా చూస్తే జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పటి నుంచో కూడా ఈయన పేరు పరిశీలనలోనే కాదు, దాదాపుగా ఖరారు అయిపోయింది. ఈయనకి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత నారా లోకేష్ కూడా గతంలో కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, స్వయాన ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారి యొక్క తనయుడు. ఈయనకి ఐటీ మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. తర్వాత కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగనూరు నారాయణ సంస్థల అధినేత, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, డాక్టర్ నిమ్మల రామానాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే. తర్వాత మహమ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థిసారథి నూజివీడు ఎమ్మెల్యే, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మద్దిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ 24 మంది కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో స్థానం అయితే సంపాదించుకున్నారు. అయితే ఒక్క స్థానాన్ని మాత్రం రిజర్వ్ చేశారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ ఒక్క స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి అనే ఒక సందేహంలో పడినట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే మిత్రపక్షాలకు ఇవ్వాలా, లేకపోతే ఆ స్థానాన్ని సొంత పార్టీ వాళ్ళకే ఇవ్వాలా అనే దానిపై చర్చ సాగించిన తర్వాత ఆ స్థానాన్ని కూడా భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ ఒక్క స్థానంపై కూడా ఇప్పుడు ఎవరైతే క్యాబినెట్లో స్థానం దక్కించుకోలేకపోయారో వాళ్ళు కూడా ఆశావాహులుగా అయితే ఆ ఒక్క స్థానం వైపు ఉన్నారు. అయితే మరికొద్ది సమయంలోనే ఈ 24 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఈ యొక్క లిస్ట్ పై నారా లోకేష్ ప్రభావం చాలానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పట్టుబట్టి యువతగా కాకుండా ఎడ్యుకేటెడ్ వ్యూలో కూడా ఈ యొక్క లిస్టు పూరించడంలో కూడా చూపించినట్టుగా మనకి తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రజలందరూ ఎదురు చూసినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు ఎవరా అనే దానిపైన మొత్తానికి ఒక కొలిక్కి వచ్చినటువంటి అవకాశం. అయితే ఇప్పటికే సీనియర్లు కూడా చాలా మందికి మంత్రి పదవులు ఇవ్వకపోవటం, సో వారిని సమర్థించే దిశగా అయితే చంద్రబాబు నాయుడు సాగుతున్నారు.